ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలో 6వ వారానికి చేరుకున్నాం. దేవుడు కనికరం చూపే ప్రభువు, మన స్వస్థపరిచే పరమ వైద్యుడు, కరిగిపోయే దేవుడు, కష్టాలను చూసి కరిగిపోయే దేవుడు మన దేవుడు. గత సంవత్సరం పాటు మనందరం కూడా కరోనా కబంధ హస్తాల్లో నలిగిపోయాం. ప్రపంచాన్ని అలా అలా ఆడించింది కరోనా. తన చేతిలో ఒక బంతిలాగా తిప్పుకుంది, ఆడుకుంది కరోనా. మరి ప్రపంచాన్ని కట్టిపడేసింది. కాలు కదపనివ్వలేదు, ఊపిరి సలపనివ్వలేదు. మనందరికీ తెలుసు. మరి కరోనా సమయంలో మనం కొన్ని రూల్స్ పాటించాం. ఏం చేసాం? శానిటైజేషన్, చేతులు కడుక్కోండి, ఇంకా మాస్క్ ధరించండి, ఇంకా దూరం పాటించండి, దూరం. ఫిజికల్ డిస్టెన్స్ అండ్ సోషల్ డిస్టెన్స్. 10 మందిలో మనము సంతోషంగా స్వేచ్ఛగా తిరగలేము. ఎందుకు? చేయి కలపలేము, షేక్ హ్యాండ్ ఇవ్వలేము, గట్టిగా తుమ్మలేము. తుమ్మగానే అందరూ మనకేసి చూసేవాళ్ళు, అవునా కదా? ఏదో నేరం చేసినట్టు సహజంగా వస్తుంది, దానికి మనం ఏం చేస్తాం? కానీ దాన్ని కూడా బలవంతంగా ముక్కు నోరు మూసుకొని తుమ్మాలి. అది చాలా ప్రమాదకరం. అంతెందుకు, కనీ పెంచి పెద్ద చేసినటువంటి వారు, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, కుటుంబ సభ్యులు మరణించినప్పుడు కడసారి చూపును కూడా మనం నోచుకోలేదు. కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండవలసిన పరిస్థితి కొంతమంది ఈ వ్యాధి సోకినటువంటి వారు. ప్రపంచాన్ని ఒక అంతర్మదనానికి, ఒక చీకాకు పరిచినటువంటి వ్యాధి ఈ కరోనా వ్యాధి. మరి ఇప్పుడిప్పుడే మనకు వ్యాక్సిన్ వచ్చింది, కొంచెం పరిస్థితి పర్వాలేదు, మెరుగుపడింది. మరి ఈ కరోనా కబంధ హస్తాల నుంచి మనం బయటపడుతూ ఉన్నాం. ఇటువంటి భయంకరమైనటువంటి వ్యాధిని మనం ఈరోజు మొదటి పట్టణంలోనూ యేసు ప్రభు యొక్క పరిచర్యలోనూ చూస్తున్నాము. ఈనాటి మొదటి పట్టణంలో కుష్ఠ వ్యాధి, ఒక భయంకరమైనటువంటి వ్యాధిని, ఆ పాత నిబంధన ఆ రోజుల్లో ఇజ్రాయేలు ప్రజల్లో ఈ వ్యాధి చాలా ప్రబలంగా ఉండేది. మరి ఈ వ్యాధి నుండి కూడా సుమారు ఇటువంటి రూల్స్ కొన్ని పాటించాలి. అదే ఈనాటి మొదటి పట్టణంలో లేవి కాండములో మోషే మనకు తెలియజేస్తున్నాడు. ఏం చేయాలి? కుటుంబ సభ్యుల నుండి, సంఘం నుండి ఎక్కడో దూరంగా, ఊరి బయట ఒంటరిగా జీవించాలి. ప్రజల్లో, కుటుంబంలో కలవడానికి అవకాశం లేదు. మరి 10 మందిలో ఉండలేము, ఒంటరిగా జీవించాలి. చినిగిపోయిన బట్టలు వేసుకోవాలి. ఇదిగో తల కూడా చిందరవందరగా ఉండాలి. దారిలో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడుంటే అక్కడ అన్క్లీన్ నేను అశుద్ధుడను అని చెప్పుకోవాలి. నేను అశుద్ధుడని చెప్పుకోవాలి. వెంటనే మిగిలిన వారందరూ దూరంగా వెళ్ళిపోతారు. ఎంత భయంకరమైనటువంటి వ్యాధి ఇది. కుటుంబ సభ్యుల నుండి దూరంగా ఉండాలి, తెలిసిన వారిని కూడా దూరంగా ఉండాలి. ప్రజల మధ్య, జనం మధ్య ఉండడానికి లేదు, ఊరు బయట ఉండాలి, ఏకాంతంలో, ఒంటరితనంలో. అప్పటికే శారీరకమైనటువంటి బాధ, దాంతోపాటు సామాజికమైనటువంటి దూరంగా ఉండవలసిన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిని మనము కొన్ని సినిమాల్లో చూస్తాం. బెన్హర్ అనేటువంటి సినిమా చూసే ఉంటారు చాలామంది. బెన్హర్
చారిట్ రేస్ ఉంటుంది అందులో, అలాంటి జ్ఞాపకం ఉంటుందేమో. చారిట్ రేస్, గుర్ర పందాలు. అందులో ఈ సన్నివేశం చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు మనం చూపించాడు. కుష్ఠరోగులందరినీ కూడా ఊరి బయట ఆ కొండల్లో ఒక గుహల్లో అక్కడ ఉంచుతాడు, ఊరికి దూరంగా. వారి కుటుంబ సభ్యులు ఎవరైనా భోజనం తీసుకెళ్ళాలనుకోండి, వాళ్ళంత దూరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళని నెమ్మదిగా వచ్చి తీసుకొని భోజనం చేస్తారు. చాలా ఘోరమైన పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది, దేవుని నుండి దూరం చేస్తుంది. అదే పాపము మనిషిని తన తోటి వారి నుండి కూడా దూరం చేస్తూ ఉంది. మరి ఈ కుష్ఠరోగం అన్నటువంటిది పాత నిబంధనలో దేవుడు వారు చేసినటువంటి పాపాలకు శిక్షగా ఇచ్చాడు అని విశ్వసించేవారు. ఒక శాపం, ఒక శిక్ష, పాపానికి శిక్ష ఈ భయంకరమైనటువంటి వ్యాధి అని. చూడండి, ఈ కుష్ఠరోగం వచ్చినటువంటి వారు శరీర భాగాలు వికృతంగా మారిపోతాయి. సగానికి సగం ఉండవు. వేళ్ళు కానీ, కాళ్ళు వేళ్ళు కానీ, చేతి వేళ్ళు కానీ, శరీరంలో ఆ యొక్క డిస్ఫిగరేషన్ ఆఫ్ హ్యూమన్ ఫిగర్ ఆఫ్ ద బాడీ, మన శరీర భాగాలు వికృతంగా తయారవుతాయి. మరి పాపం చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని పోలిక అనుకున్నటువంటి ఆ దైవ స్వరూపము వికృతంగా మారుతుంది. వి గెట్ డిస్ఫిగర్డ్. ద ఫిగర్ ఆఫ్ గాడ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈజ్ డిస్ఫిగర్డ్. దేవుని పోలికను మనము కోల్పోతాము. మరి 2-3 సన్నివేశాలు చూద్దాము. పాపపు ఫలితంగా శిక్షగా దేవుడు ఈ కుష్ఠరోగాన్ని కొంతమందికి ఇచ్చినట్లుగా చూస్తాం. మిరియం, మోషే సోదరి మిరియం, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1 నుండి 16 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ మోషేకి వ్యతిరేకంగా మిరియం దూషణ మాటలు పలుకుతుంది, దూషణ చేస్తుంది, నిందిస్తుంది, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. దానికి దేవుడు కోపించి ఆమెను శిక్షిస్తున్నాడు, కుష్ఠరోగాన్ని ఆవిడకి ఇచ్చేసాడు. మరలా మోషేని బ్రతిమాలితే మోషే దేవుని ప్రార్థించినప్పుడు ఆమె కుష్ఠరోగం పోతుంది. మరొక సన్నివేశము, ఉజ్జియా రాజు దేవాలయంలో ప్రవేశించి కేవలము యాజకులు మాత్రమే సమర్పించవలసినటువంటి ఆ ధూపాన్ని నేను రాజును కదా, నేను దేవునికి ధూపం వేస్తానని పీఠం మీద ధూపం వేసేటువంటి, దేవునికి ధూపం వేసే ప్రయత్నం చేస్తాడు. యాజకులందరూ దాన్ని వ్యతిరేకిస్తారు. అది కేవలము యాజకులు మాత్రమే చేయాలి, అధికారంలో ఉన్న వాళ్ళు అందరూ చేయడానికి లేదు. అన్ని పనులను కొందరే చేయాలి. అధికారం ఉన్నంత మాత్రాన అన్ని పనులు చేయడానికి అవకాశం ఉండదు. కేవలము యాజకులు మాత్రమే చేయవలసిన పనిలో ఈ అధికారులు దూరినప్పుడు కొన్నిసార్లు శిక్షకు గురవుతారు. అక్కడ అదే జరిగింది. దేవుడు కోపించాడు. ఉజ్జియా రాజు కుష్ఠరోగి అయిపోయాడు. జీవితాంతము కూడా ఆ కుష్ఠరోగంతోనే ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఫుల్టన్ జెషీన్ అనేటువంటి ఆర్చ్ బిషప్ గారు ఒక లెప్రసోరియం దగ్గరికి వెళ్ళారట. అంటే కుష్ఠరోగులు ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి, ఆ శరణాలయానికి వెళ్ళారు. ఏదో ఒక సందర్భంలో, ఈ క్రిస్మస్కో మరి ఏదో ఒక సందర్భంలో వారందరికీ కూడా సువార్తను ప్రకటించి వారందరికీ ఒక 500 మంది ఉన్నారు అక్కడ. 500 మందికి సిలువలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకొని తీసుకుని వెళ్ళారు. ఈ కుష్ఠరోగులు వరుసగా నిలబడి ఉన్నారు. సిలువలు ఒక్కొక్కటి ఇవ్వడం ప్రారంభించారు. ఆ చేతిని చూడగానే
బిషప్ గారికి కొంచెం మనసు చురుక్కుమంది, ఒకసారి చూడలేకపోయే పరిస్థితి అనమాట. కాబట్టి ఏం చేశారు, ఆ పైనుంచే అతని చేతిలోనికి, ఆ కుష్ఠరోగి చేతిలోనికి పైనుంచే ఇలా సిలువ వదిలేరు, ముట్టుకోవడానికి ఇష్టం లేక పైనుంచి ఎలా వదిలేరు చేతులు. వెంటనే ఒక్కసారిగా అతనిలో ఒక రకమైనటువంటి పరితాప భావం, అపరాధ భావం వెంటనే అనుకుంటున్నారు. చెప్తున్నారు తన యొక్క రచనలో, తన యొక్క రాతల్లో చెప్తున్నారు, ఇదిగో నేను వెంటనే అక్కడ 500 మంది ఉన్నారు, నేను ఎప్పుడైతే అలా చేశానో నేను కూడా వారిలో కలిసిపోయాను, నా నంబరు 501. వెంటనే మరలా ఆ చేతిని తాకి అందరికీ ఆ సిలువలు వాళ్ళ చేతిలోనే స్వయంగా తానే ఆ సిలువలను ఇస్తూ వారికి పంచిపెట్టారని తన యొక్క స్వీయ రచనల్లో రాసుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి దేవుని యొక్క కరుణను ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాము. యేసు ప్రభు యొక్క పబ్లిక్ మినిస్ట్రీ, సువార్త ప్రకటన జరుగుతుంది. ఒక కుష్ఠరోగి యేసు దగ్గరకు వచ్చి బ్రతిమాలుతున్నాడు, ప్రభు నీకు ఇష్టమైనట్లయితే నన్ను స్వస్థపరచగలవు. చూడండి, వినయంతో కూడినటువంటి ప్రార్థన. ఎంత విసిగి వేసారిపోయాడో, ప్రజల మధ్య లేకుండా దూరంగా జీవించవలసినటువంటి పరిస్థితి, ఒంటరిగా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి, తోటి వారిని విడిచిపెట్టి, తన ఇల్లు వాకిల్ని విడిచిపెట్టి ఎక్కడో ఊరి బయట ఏకాంతంలో జీవించి ఇదిగో మదన పడుతూ, శారీరకమైన బాధ, కుటుంబ సభ్యులకు దూరం అయిపోయేటువంటి బాధ, తనను తానే చూసుకోలేనటువంటి పరిస్థితి, ఎంత దుఃఖము, ఎంత కన్నీరు, ఎంత వ్యధ, ఎంత వేదన. దాని నుండి ఎప్పుడు బయటపడదామా, ఎలా బయటపడదామా అని చూస్తున్నాడు. కుష్ఠరోగం వచ్చిందంటే మరణమే శరణం, ఎవరో తప్ప తిరిగి బాగుపడేవారు కాదు. మరి అటువంటి అంతర్మదనంలో, ఆవేదనలో యేసు గురించి విన్నాడు. యేసు స్వస్థతలను ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, సజీవులుగా చనిపోయిన వారిని కూడా సజీవంగా లేపుతున్నాడు, అనేక మంది ఆరోగ్యం పొందారు అని తెలుసుకున్నాడు. యేసుని కలుసుకోవాలనుకున్నాడు. యేసు ఆ దారిని వెళ్తున్నప్పుడు బ్రతిమాలుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ప్రభు నీకు ఇష్టమైనట్లయితే నన్ను స్వస్థపరచగలవు అంటున్నాడు. వెంటనే ప్రభు మనసు కరిగిపోయింది. ఎందుకు? నేను యూదుడిని, నువ్వు యూదుడివే కదా, నీవు నా కోసం వచ్చావు కదా, నన్ను స్వస్థపరచు అని డిమాండ్ చేయలేదు, బలవంతం చేయలేదు. వినయముతో, విశ్వాసముతో యేసుని వేడుకుంటూ ఉన్నాడు. ప్రభు నీకిష్టమైతేనే నన్ను స్వస్థపరచగలవు. తన కష్టాన్ని చెప్పుకున్నాడు. చూడండి, దేవునికి ఇష్టమైతేనే నాకు అని అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, కరిగిపోయాడు ప్రభు, నాకు ఇష్టమే, స్వస్థత పొందు అని చెప్పి తను తాకుతున్నాడు. తన స్పర్శ స్వస్థతనిచ్చింది. యేసుని స్పర్శ స్వస్థతనిస్తూ ఉంది. సంతోషంతో, ఆనందంతో ఎవరితో చెప్పొద్దన్నాడు, కానీ మరింత ఎక్కువగా యేసు నుండి పొందినటువంటి మేలు గురించి అందరికీ తెలియజేశాడు ఈ కుష్ఠరోగి. ప్రియ సహోదరి సహోదరులారా, నాకిష్టమే, మనిషి బాగుపడడం దేవునికి ఇష్టమే, రోగి స్వస్థపడడం దేవునికి ఇష్టమే, పతనమైపోయినటువంటి పడిపోయిన మనిషి తిరిగి లేవడం దేవునికి ఇష్టమే. అందుగురించే దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. పతనమైనటువంటి మానవ జీవితాన్ని ఉద్ధరించడానికి మనిషిగా వచ్చాడు, మన మధ్యకు వచ్చాడు. మన మానవ బలహీనతలను తన మీద వేసుకొని, మానవ నైజాన్ని సంతరించుకొని, మానవ నైజం ద్వారా వచ్చేటువంటి కష్టాన్ని, కన్నీటిని, బాధను భరించాడు. చివరికి మన కొరకు సిలువలో మరణించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతటి కరుణామయుడు మన దేవుడు. మరి ఈరోజు ఈ యొక్క
అద్భుత సంఘటన నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. ప్రార్థనకు వస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎలా ప్రార్థన చేస్తున్నాను? ఎలా ప్రార్థన చేస్తున్నాను? విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నానా? ప్రభువు నన్ను స్వస్థపరచగలడు. ఆ దేవునికి నా మీద అధికారం ఉంది, సమస్తం మీద అధికారం ఉంది. ఆ ప్రభువు చెయ్యలేనటువంటి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనేటువంటి విశ్వాసంతో నేను దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నానా? ఇక ఆ ప్రభు సన్నిధికి అనేక మంది వచ్చారు. కుంటివారు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, మోగవారు వచ్చారు, ఇక కుష్ఠరోగులు వచ్చారు. శారీరకమైనటువంటి స్వస్థతలు పొంది వెళ్ళిపోయారు. మరి నేను వస్తున్నాను కేవలము శారీరకమైనటువంటి స్వస్థతలు, అవసరాలు తీర్చమని, కోరికలు తీర్చమని, నా విన్నపాలు తీర్చమని, వాటి కోసం మాత్రమే నేను వస్తున్నానా? దీనికి మించి ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత, నా పాపాన్ని తొలగించు ప్రభు, నన్ను పరిశుద్ధిని చేయి ప్రభు, నా బలహీనతల నుండి నాకు విడుదల ప్రసాదించు ప్రభు, నా దురలవాట్ల నుంచి నన్ను రక్షించు ప్రభు అని ఆ దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉన్నామా? స్వస్థత స్పర్శతో వచ్చింది. ప్రభు నన్ను తాకు, ఐ నీడ్ యువర్ హీలింగ్ లార్డ్, ఐ నీడ్ యువర్ స్పిరిచువల్ టచ్, ఐ నీడ్ యువర్ టచ్ ఇన్ మై లైఫ్ లార్డ్, టు గివ్ బ్యాక్ మై లైఫ్, టు గెట్ బ్యాక్ టు గుడ్ హెల్త్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. స్వస్థతనిచ్చేటువంటి స్పర్శను నాకు దయచేయి ప్రభు, నన్ను తాకు ప్రభు అని నేను అడుగుతున్నానా? మరి అడిగేటప్పుడు ఆ కుష్ఠరోగి డిమాండ్ చేయలేదు. ఎందుకు? నేను కానుకలు ఇచ్చాను చాలాసార్లు అనుకుంటాను, నేను ఇచ్చాను కాబట్టి చేస్తాడులే. ఎవరిదానికైనా వెళ్ళినప్పుడు మనం ముందు గిఫ్ట్లు పంపిస్తుంటారు. వెళ్ళడంతోనే ఏదో బుట్టతో పళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టండి, లోపల పెట్టండి. పని జరగాలనుకోండి ముందు గిఫ్ట్లు పట్టుకెళ్తారు కొంతమంది. గిఫ్ట్లు మభ్యపెట్టి తర్వాత అప్పుడేం చెప్పరు, తర్వాత ఉంటుంది, తర్వాత మళ్ళీ అది కావాలి ఇది కావాలంటారు. కాబట్టి అప్పుడేంటి, చెయ్యకుండా ఉండలేని పరిస్థితి క్రియేట్ చేస్తారు. తప్పుడు పని అయినా చేయవలసి వచ్చే పరిస్థితికి దిగజారిపోయే ప్రమాదం ఉంది. గిఫ్ట్లు అంత ప్రమాదకరం. భోజనాలు పంపిస్తుంటారు, లేకపోతే గిఫ్ట్ ఇస్తుంటారు, క్యాష్ గిఫ్ట్ ఇస్తుంటారు, బహుమతులు ఇస్తుంటారు. బహుమతులు ఎక్కువగా అనవసరంగా ఇస్తున్నారంటే, సందర్భం లేకుండా ఇస్తున్నారంటే, ప్రతిసారి కాదు, కొన్నిసార్లు అనుమానించవలసిన పరిస్థితే. కొన్నిసార్లు, ప్రతిసారి కాదు. అది మనంతో ఇస్తారు నిజమే, కానీ కొన్నిసార్లు అదే పనిగా సందర్భం లేకుండా ఇస్తున్నారంటే అది ప్రమాదకరం. అది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన దేవుడు లంచం తీసుకునే దేవుడు కాదు. నేను ఇచ్చాను కాబట్టి దేవుడు ఎందుకు ఇవ్వడు? ఇచ్చి తీరాలి. వీ కెనాట్ డిమాండ్ ద మర్సీ ఆఫ్ గాడ్, నాట్ యాజ్ ఎ రైట్ బట్ యాజ్ ఎ రిక్వెస్ట్ వి కమ్ టు ద లార్డ్. ఒక రైట్గా, ఒక హక్కుగా కాకుండా వినయముతో ఆ ప్రభువుని విన్నపాన్ని మనము దేవుని సన్నిధిలో విన్నవించుకోవాలి, అభ్యర్థించాలి. ప్రభువా నీకు ఇష్టమైనట్లయితే నన్ను స్వస్థపరచు. ప్రభు క్రీస్తు తన సర్వస్వాన్ని తండ్రికి అప్పచెప్పాడు, సమర్పించుకున్నాడు. తండ్రి నీకు ఇష్టమైనట్లయితే ఈ పాత్రను నా నుండి తొలగించు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. నీకు ఇష్టమైతే ఈ కష్టాన్ని నా నుండి తొలగించు, కానీ నీ ఇష్టమే, నీ చిత్తమే నెరవేరునుగాక అనే కోరికలతో వస్తూ ఉంటాం మనం. ప్రభా ఇది నా కష్టం, ఇది నా బాధ, ఇది నా ఇబ్బంది, ఇది నా సమస్య, కానీ ప్రభు నాకేది మేలుకరమో, నాకేది శ్రేయస్కరమో, నాకేది శ్రేష్టమైనదో నీకే తెలుసు ప్రభు. నాకంటే ఎక్కువగా శ్రేష్టమైన వస్తువులనిచ్చే మంచి తండ్రివి నీవు. ప్రభు ఇది నా కష్టం, నీకు ఇష్టమైనట్లయితే తొలగించు, లేకపోయినట్లయితే ఈ కష్టాన్ని భరించే శక్తిని నాకు ప్రసాదించు. నన్ను నా చెయ్యి విడిచిపెట్టకు ప్రభు, నన్ను నడిపించు ప్రభు,
నీ నీడలో, నీ రెక్కల మాటున ఈ కష్టంలో, ఈ కన్నీటిలో కూడా నన్ను ఒంటరిని చేసి విడిచి వెళ్ళకు ప్రభు. కనికరించి ప్రభు అని మనము హృదయాంతరంగం నుండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అదే దేవునికి ప్రీతి పాత్రమైన, ఇష్టమైనటువంటి ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ విధంగా మేలు పొందిన తర్వాత దేవుని కృతజ్ఞత తెలుపుతున్నావా? వద్దన్న కొలది ఆ కుష్ఠరోగి బాగుపడిన తర్వాత నేను చెప్పకుండా ఉండలేను దేవుడు చేసిన మేలుని. ఇన్నాళ్ళు నేను ఒంటరితనంలో ఉన్నాను, వేదనను అనుభవించాను, బాధలను అనుభవించాను, కన్నీరు కార్చాను రేయంతా పగలంతా. ఇప్పుడు అవేమీ లేవు. ఆ ప్రభువు తొలగించాడు, నన్ను మామూలు మనిషిని చేశాడు. ఇంత మేలు చేసిన ఆ ప్రభువు యొక్క మంచితనం గురించి నేను చెప్పకుండా ఎలా ఉండగలను అనుకున్నాడు ఆ కుష్ఠరోగి. ఊరంతా చాటాడు. దేవుడు చేసిన మేలుని దాచిపెట్టుకోలేకపోయాడు. మరి నేను కూడా ఆ ప్రభువు నుండి పొందినటువంటి మేలును, ఉపకారాన్ని నేను గుర్తించి కృతజ్ఞత తెలియజేస్తూ ఇతరులకు తెలియజేస్తున్నానా? ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఈరోజు కుష్ఠరోగము శారీరకమైనటువంటి వ్యాధి, దానికి మించినటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ద మోడర్న్ లెప్రసీ, ద స్పిరిచువల్ లెప్రసీ, ఆధునిక కుష్ఠరోగము, లేదా ఆధ్యాత్మిక కుష్ఠరోగము. ఈనాటి 2వ పట్టణంలో చూస్తున్నాము. ఇదిగో యూదులు గ్రీకులు అనేటువంటి విభేదాలు, విభజనలు వద్దు మీ మధ్య, అందరినీ ఆ దేవుడే సృష్టించాడు. ప్రేమించడం నేర్చుకోనండి ఎవరైనా సరే. విభజనలు, డివిజన్స్, వర్గ విభేదాలు, కులము, మతము, విశ్వాసము, భాష, వర్గం, ఇటువంటి వాటి మీద మనం విడిపోవడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు, ఈ స్థితికి నడిపించుకొని రాలేదు క్రైస్తవులుగా. మరి పట్టించుకొని తను కుటుంబ సభ్యుల్ని పట్టించుకొని మరి మంచం పట్టినటువంటి వారిని, ఇరుగు పొరుగు కష్టంలో ఉన్నటువంటి వారిని, ఇదిగో వారి వైపు నా తలైనా తిప్పలేకపోతున్నాను. కొన్నిసార్లు వారి కష్టాన్ని చూసి కూడా తప్పించుకుంటున్నాను, పట్టించుకోవడం లేదు. మరి అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కుష్ఠరోగము ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి వ్యక్తిగతంగా ఆ ప్రభు మనల్ని ఒంటరిని చేసి విడిచిపెట్టాడు. మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని తాకే ప్రభువు. ఒక హస్తస్పర్శతో ఆ కుష్ఠరోగిని బాగు చేసిన ప్రభువు ఈరోజు మనల్ని ప్రతిరోజు తాకుతున్నాడు. ఏ విధంగా? తన వాక్కుతో తాకుతున్నాడు. తన వాక్కుతో ప్రతిరోజు కూడా మనల్ని స్పృశిస్తున్నాడు, మనల్ని తాకుతున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు, మనల్ని కుస్తరిస్తున్నాడు, మనల్ని ఊరడిస్తున్నాడు. కష్ట సమయంలో మన తోడుగా ఉంటున్నాడు. సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మనకు పరిష్కార మార్గాన్ని తన వాక్కు ద్వారా మనకు అందిస్తున్నాడు. తప్పు చేసినప్పుడు మనల్ని ఖండిస్తున్నాడు, తన వాక్కు అనేటువంటి ఖడ్గంతో సరిచేస్తున్నాడు, కత్తిరిస్తున్నాడు. మనలో ఎండిపోయిన, వాడిపోయినటువంటి జీవిత విధానాన్ని కత్తిరిస్తున్నాడు, సరిచేస్తున్నాడు. వాక్కు ద్వారా మనల్ని తాకుతున్నాడు. రెండవదిగా పాప సంకీర్తనము. విరిగి నలిగిన హృదయాన్ని, పశ్చాత్తాపపూరిత హృదయాన్ని అనాదరం చెయ్యని ప్రభువు మన ప్రభువు. స్వస్థత కొలనైనటువంటి పాప సంకీర్తన బల్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రభువు మనల్ని తాకుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. మన పతన స్వభావాన్ని పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా తన శరీర రక్తాలతో ప్రతిరోజు మన దివ్య ప్రసాదం తీసుకుంటున్నప్పుడు తన శరీర రక్తాలతో మన అంతరంగాన్ని, మన శరీరాన్ని, మన అంతరంగాన్ని తాకుతూ ఉన్నాడు దివ్య సత్ప్రసాదంతో.
రూపంలో ప్రతిరోజు ప్రతిసారి మన దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు మరి నేను గుర్తిస్తున్నానా? ఏదో ఆనవాయితీగా పాప సంకీర్తన చేస్తున్నానా? ప్రసంగాలు అవుతూ ఉంటాయి, వాక్యం చదువుతుంటారు, ఎందుకంటే అది పూజలో ఒక భాగం కాబట్టి, ప్రసంగాలు చెప్పాలి కాబట్టి చెప్తారు గురువులు. పాప సంకీర్తనం ఉంది, సంవత్సరానికి ఒకసారి చేయమన్నారు కదా, ఏడాదికి ఒకసారి పాప సంకీర్తన చేయదు గాక అంటే కొంతమంది ఏడాదికి ఒక ఏడాది ఏముంది, ఈ కరోనా టైంలో ఆ పేరు చెప్పి కొంతమంది పాప సంకీర్తనాలు మనిషి టోటల్గా మనిషి. దివ్య సత్ప్రసాదం పూజలతో పాల్గొన్న వాళ్ళకి దివ్య సత్ప్రసాదం ఇస్తాను, తీసుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, నన్ను తాకుతున్న ప్రభుని నేను గుర్తిస్తున్నానా? నాకిష్టమే, నువ్వు బాగుపడు అంటున్నాడు ప్రభు. ఈరోజు నీ యొక్క జీవిత పరిస్థితి నుండి నిన్ను స్వస్థపరచడానికి ప్రతిరోజు కూడా వాక్కు రూపంలో పాప క్షమాపణ, పాప సంకీర్తన ద్వారా, దివ్య సత్ప్రసాదం ద్వారా మన లోనికి వస్తున్నాడు, తాకుతున్నాడు. నేను నమ్ముతున్నానా, విశ్వసిస్తున్నానా? ఆ ప్రభు యొక్క స్పర్శను నేను గుర్తిస్తున్నానా? విశ్వాసంతో, వినయంతో ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క కుష్ఠరోగి వలె ప్రభువు సన్నిధిలో మోకరించి హృదయపూర్వకమైనటువంటి అభ్యర్థనతో ఆ ప్రభుని కన్నీటితో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, మా ప్రియమైన పరలోక తండ్రి, కనికరమూర్తిగా, కారుణ్యమూర్తిగా క్రీస్తుని మా మధ్యకు పంపించి ఉన్నావు. ఇమ్మానువేలు దేవుడిగా, మా కన్నీటిని చూసి కరిగిపోయే దేవుడిగా క్రీస్తుని మా మధ్యకు పంపించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. కుష్ఠరోగిని చూసి మనసు కరిగిన ప్రభువే ప్రతిరోజు మా హృదయాల్లోనికి వస్తూ ఉన్నాడు. నాకిష్టమే, నువ్వు స్వస్థపడు అని మనస్ఫూర్తిగా ఆ కుష్ఠరోగిని తాకి స్వస్థపరిచిన నీ కుమారుడైన క్రీస్తుని మేము స్వీకరిస్తున్నాం. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ కుష్ఠరోగిక వినయాన్ని, వినమ్రతను, విశ్వాసాన్ని మా అందరికీ దయచేయండి. మా ఆధ్యాత్మిక కుష్ఠరోగం నుండి మమ్మల్ని స్వస్థపరచండి ప్రభు. ఆమెన్.